హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసియా క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి డిజైన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. దానికోసం నేను 5mm బీడ్స్ తీసుకున్నాను, అలాగే డ్రమ్ షేప్ బీడ్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్గా మనము 6 లేయర్స్ సిల్క్ థ్రెడ్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్గా క్లాత్కి థ్రెడ్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సింగిల్ నాట్ని వేసి లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పక్కనే ఇంకొక సింగిల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దారాన్ని కొంచెం పైకి తీసుకొని డ్రమ్ షేప్ బీడ్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డ్రమ్ షేప్ బీడ్ని యాడ్ చేసుకున్న తర్వాత బీడ్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకునేటప్పుడు కొంచెం లూజ్గా లాక్ చేసుకోండి, మరీ టైట్గా లాగొద్దండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక చైన్ లాక్ వేసుకోవాలి. ఇలా చైన్ లాక్ వేసుకున్న తర్వాత మరి దారాన్ని పైకి అనుకొని ఇంకొక బీడ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బీడ్ని లూజ్గా లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వి షేప్ వచ్చేలాగా క్లాత్కి థ్రెడ్ని లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక సింగిల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇప్పుడు 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 అండ్ 4 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని క్లాత్కి లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 6 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 అండ్ 6 చైన్ లాక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని కొంచెం లోపలికి ఇలా యూ షేప్ వచ్చేలాగా థ్రెడ్ని లాక్ చేసుకోవాలి. ఇలా రావాలి. తర్వాత ఇప్పుడు పక్కనే మరి 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. 1 2 3 అండ్ 4 చైన్ లాక్స్ వేసుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత పక్కనే ఇంకొక సింగిల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మరి దారాన్ని పైకి లేపుకొని బీడ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బీడ్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసి మరి సింగిల్ చైన్ లాక్ వేసుకొని మరి బీడ్ని యాడ్ చేయాలి. దీనికోసం
ఈ డిజైన్ వేయడానికి నేను 10 mm బీట్ని 10 mm నీడిల్ని తులిప్ నీడిల్ నెంబర్ 10ని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా బీడ్ని లాక్ చేసుకున్న తర్వాత ఇది వీ షేప్ వచ్చేలాగా క్లాత్కి అటాచ్ చేసుకోండి. మరి పక్కనే ఒక సింగిల్ క్రోషాని వేసుకోవాలి. తర్వాత మరి అదే సేమ్ స్టెప్ని రిపీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 2 3 4 చైన్ లాక్స్, లాక్. తర్వాత 1 2 3 4 5 6 చైన్ లాక్స్. అది ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి కొంచెం లోపలికి అనుకొని లాక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్లేస్లో ఒక ఆర్చ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత పక్కనే మరి 4 చైన్ లాక్స్, 3 4 చైన్ లాక్స్ వేసుకోవాలి. మరి దీని పక్కనే ఇంకొక సింగిల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మరి బీడ్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. లాక్ చేసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడ చూసి క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని పక్కనే ఇంకొక సింగిల్ క్రోషాని వేసుకొని లాస్ట్ ఇలానే శారీ మొత్తం కంటిన్యూ చేసుకోవాలి ఫ్రెండ్స్. శారీ అంతా కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇలానే కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్. లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి పక్కనే ఒక సింగిల్ క్రోషాని వేసి 3 కానీ 4 కానీ చైన్ లాక్స్ వేసి థ్రెడ్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని లాస్ట్ ఫైనల్గా ఈ థ్రెడ్ని గమ్తో అతికిచ్చేసేయాలి ఫ్రెండ్స్. అది ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఫస్ట్గా మనం ఇక్కడ లాక్ చేసుకున్న దానిపైనే మరి థ్రెడ్ని లాక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ కలర్ థ్రెడ్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. దీనికి ఈ డిజైన్కి సింగిల్ కలర్ మాత్రమే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్కి మనము 5 mm బీడ్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైవ్ mm బీడ్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ స్టెప్లో ఈ డ్రమ్ బీడ్కి లాక్ చేసుకొని ఉంటాం కదండి ఫ్రెండ్స్. ఆ థ్రెడ్కి మనము ఈ బీడ్ని అటాచ్ చేసుకోవాలి. ఇది కొంచెం బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. దానికి మనము ఇలా నీడిల్ వేసి ఈ గ్యాప్లో నుంచి మనము థ్రెడ్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసుకొని మనము దీన్ని సింగిల్ క్రోషాతో లాక్ చేయాలి. తర్వాత మరి ఇంకొక బీడ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పక్కనే ఇంకొక బీడ్ లాక్ని వేసుకోవాలి. ఇలా 5 mm బీడ్స్ని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. మీకు వీడియో ఫాస్ట్గా అనిపిస్తే
స్లో మోషన్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. ఇలా 3 అయ్యాయి. ఇప్పుడు 4th బీడ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 4th బీడ్ని యాడ్ చేసుకొని తర్వాత పక్కనే ఇంకొక సింగిల్ క్రోషాని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్యాప్లో నుంచి ఒక సింగిల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఈ గ్యాప్లో నుంచి ఈ సింగిల్ క్రోషాని ఇలా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ బీడ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బీడ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మరి ఈ డ్రమ్కి మనము లాక్ చేసుకున్నాం కదండి ఫ్రెండ్స్, ఆ థ్రెడ్లో నుంచి మనము బీడ్ని అటాచ్ చేయాలి. ఇలా ఒక్కసారి తీసుకుంటే అది మరి బ్యాక్ సైడ్ వెళ్ళదు ఫ్రెండ్స్, ముందుకు వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్లో మాత్రమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇలా బీడ్ని అటాచ్ చేసుకున్న తర్వాత మరి సెకండ్ బీడ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పక్కనే లాక్ చేసుకోవాలి. మీకు అలవాటు ఉంటే 2 బీడ్స్ కూడా ఒకేసారి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా లాస్ట్ బీడ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ సెకండ్ లాక్ చేసుకొని ఉంటాం కదండి ఫ్రెండ్స్, దానికి మనము బీడ్ని లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 4 చైన్ లాక్స్ వేసుకొని ఉంటాం కదండి ఫ్రెండ్స్, అందులో నుంచి ఒక సింగిల్ క్రోషాని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నీడిల్ పైన 2 టైమ్స్ దారాన్ని తీసుకొని ఈ 6 చైన్ లాక్స్లో ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. ట్రిపుల్ క్రోషా ఎలా వేయాలో తెలియని వాళ్ళకి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ బేసిక్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఒక బీడ్ని తీసుకోవాలి. బీడ్ని తీసుకొని దీనికి యాడ్ చేసి పక్కనే ఇంకొక ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మరి బీడ్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరి ట్రిపుల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా షేప్ రావాలి ఫ్రెండ్స్. నేను కొంచెం ఫాస్ట్గా వేస్తున్నాను, ఎందుకంటే వీడియో మరీ లెంతీగా ఉంటే మీకు బోర్ కొడుతుంది కదండి ఫ్రెండ్స్, అందుకోసం నేను కొంచెం ఫాస్ట్గా వేస్తున్నాను. టోటల్ ఈ 6 చైన్ లాక్స్లో ఎన్ని ట్రిపుల్ క్రోషాస్ వస్తాయో అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. టోటల్గా 10 ట్రిపుల్ క్రోషాస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా
దీన్ని 4 చైన్ లాక్స్ వేసుకున్నాం కదండి ఫ్రెండ్స్, దానికి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఆర్చ్ ఏమో ఇలా ఫామ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడు ట్రిపుల్ క్రోషా కానీ డబల్ క్రోషా కానీ వేసేటప్పుడు ఎక్కువ లూజ్గా వదలకండి ఫ్రెండ్స్. కొంచెం టైట్గా లాగితే ఫినిషింగ్ చాలా క్లియర్గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పక్కనే ఈ లాక్ మీదే లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరి బీడ్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ ఫస్ట్ వేసుకున్నాం కదండి, అలాగే స్టెప్ని రిపీట్ చేసుకోవాలి. ఈ బీడ్కి 4 స్మాల్ బీడ్స్, ఇటువైపు 4 స్మాల్ బీడ్స్ వేసుకొని కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్. ఇలా సెకండ్ బీడ్, తర్వాత ఇది వచ్చేసి థర్డ్ బీడ్. మరి ఫోర్త్ బీడ్. ఇలా వేసుకున్న తర్వాత ఈ 2 గ్యాప్స్ మధ్యలో ఒక సింగిల్ క్రోషాని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మరి పక్కనే సేమ్ స్టెప్ని రిపీట్ చేయాలి. ఇలా సెకండ్ బీట్, థర్డ్ బీట్ అండ్ ఫోర్త్ బీట్. ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. పక్కనే లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఈ 4 చైన్ లాక్స్లో ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. తర్వాత బీడ్ని యాడ్ చేసుకొని ట్రిపుల్ క్రోషాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కో ఆర్చ్కి 10 ట్రిపుల్ క్రోషాస్ పడుతున్నాయి. 10 కాకపోయినా 12 కూడా వేసుకోవచ్చు, కానీ ఆర్చ్ చాలా దగ్గరగా నీట్గా అనిపించదు ఫ్రెండ్స్. 10 వేస్తే బాగా నీట్గా అనిపిస్తుంది. సో 10 ట్రిపుల్ క్రోషాస్ వేసుకొని కంటిన్యూ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు టోటల్ కంప్లీట్ చేసుకున్నాక డిజైన్ మొత్తం ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం వేసుకునేటప్పుడే కొంచెం ఇది ట్రిపుల్ క్రోషా వేసేటప్పుడు కొంచెం టైట్గా లాగితే ఫినిషింగ్ ఇలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు దీనికి కుచ్చులు కడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ దీనికి కుచ్చులు ఎక్కడ పడతాయి అంటే ఈ 2 గ్యాప్స్ మధ్యలో కుచ్చుల్ని కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ డ్రమ్స్ మధ్యలో కుచ్చులు పడతాయి. కుచ్చులు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫైనల్గా ఈ డిజైన్ ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ 2 డ్రమ్స్ మధ్యలో మనం కుచ్చుని కట్టుకోవాలి. సో ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.